డీటెయిల్స్ చూద్దాం. వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఉత్తర్వులు చూశామని, వాలంటీర్లపై కంప్లైంట్ ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ చౌదరి అని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ చౌదరి గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉండేవారని, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ చంద్రబాబు కోసం మాత్రమే పనిచేశాడని మంత్రి చెప్పారు. ఇంగ్లీష్ మీడియం పెడతామంటే కోర్టుకు వెళ్లి ఆపిన ఘనుడు చంద్రబాబు అని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కటంటే ఒక్క హౌస్ సైట్ ఇచ్చిన సంఘటన లేదన్నారు. కానీ వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికల సాకారం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. మా నాయకుడు 17 మెడికల్ కాలేజీలకి ఈరోజు అనుమతులు ఇప్పించారు. అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద బాగు చేసి ఎన్ని కొత్త పిహెచ్సీలు కట్టాం, ఎన్ని కొత్త పిహెచ్సీలు ఇచ్చాం, ఎన్ని అర్బన్ పిహెచ్సీలు ఇచ్చాం చూసుకోను వెళ్ళి. నీ మార్కెట్ వైద్య రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నీ మార్కెట్ చెప్పు. ఒక్కటంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు కట్టగలిగావా? ఇదిగో పలానా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్ నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ నువ్వు చెప్పు, నీకు చేతనైతే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్, జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ చెప్తాం మేము. పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు. దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడితే చెప్తావు. ఐటీ టవర్స్ కట్టి నువ్వు కట్టించావా? నువ్వు శంకుస్థాపన చేసావా? అది నీ ఆలోచనది. ఐటీ టవర్స్ నీ ఆలోచనది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టిసావా? రింగ్ రోడ్ నువ్వు వేసావా? ఏంటి నీ మార్క్ ఏంటి రాష్ట్ర అభివృద్ధిలో? వాట్ ఈజ్ యువర్ మార్క్? వేర్ ఈజ్ యువర్ మార్క్? నీకు దమ్ముంటే చెప్పి, ఇదిగో పలానా పోర్ట్ నేను కట్టాను, పలానా హార్బర్ నేను కట్టాను, పలానా హాస్పిటల్ నేను కట్టాను, పలానా కాలేజీ నేను కట్టాను, పలానా పథకాన్ని నేను తెచ్చాను. నీ పెండాకుడు చెప్పుకోవడానికి ఒకటంటే ఒకటి లేదు నీకు. నువ్వేమో 3 సార్లు ముఖ్యమంత్రి. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే నువ్వు చివరికి సచివాలయాలు కూడా నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి చేతకాని ముఖ్యమంత్రి. ఎందుకు అసలు? ఎందుకు అంత కక్ష పేదలంటే? ఎందుకు అంత ఆక్రోశం నీకు పేదలంటే? దీనికైనా నీకు అన్నిసార్లు ముఖ్యమంత్రిని చేసి అవ్వాతాతల ఉసురు తగులుతుంది నీకు ఖచ్చితంగా. అవ్వాతాతల కన్నీళ్ళు ఎవరికి కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మరొక్క నెల రోజులు మాత్రం ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల నుంచి పట్టినటువంటి దరిద్రం శాశ్వతంగా వీడిపోతుంది. యువకులకు స్వేచ్ఛ వస్తుంది, అక్క చెల్లెమ్మలకు స్వేచ్ఛ వస్తుంది, అవ్వా తాతలకు స్వేచ్ఛ వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి స్వేచ్ఛ వస్తుంది. ఈ చంద్రబాబు అండ్ ముఠా, చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా అండ్ కో మొత్తం రాబోయే ఒక్క నెల రోజుల్లోనే శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి దూరంగా జరగబోతా ఉన్నాయి. మా నాయకుడు 17 మెడికల్ కాలేజీలకి ఈరోజు అనుమతులు ఇప్పించారు.